హలో లిజనర్స్, వెల్కమ్ టు స్క్రిప్ట్ తెలుగు పాడ్కాస్ట్. నా పేరు విజయపల్ల. సీజన్ 7లో ఈ మినీ సిరీస్ నాట్అవుట్కి స్వాగతం. ఈరోజు చాప్టర్ 3 కాన్సిక్వెన్సెస్ గురించి మనం వినబోతున్నాం. ఇప్పటిదాకా స్టోరీలో అన్నదమ్ములైన శ్యామ్, విజయ్ల మధ్యన అనుబంధాన్ని చూసాం. అలానే శ్యామ్ తన నాన్న మాట వింటూ తన కెరియర్ మీదే ఫోకస్ చేసుకుందామని ఫిక్స్ అయ్యాడు. విజయ్ క్రికెట్ సెలక్షన్స్ వెళ్ళి అండర్ 16కి సెలెక్ట్ అయ్యాడు. ఈ విషయాన్ని వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పాలని ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. అక్కడితో మన చాప్టర్ 2 అయ్యింది. ఇంకా చాప్టర్ 3 కాన్సిక్వెన్సెస్ స్టార్ట్ చేద్దామా? ఆ ఈవినింగ్ ఇద్దరు ఇంటికి వెళ్ళారు. అమ్మకి తమ్ముడు సెలెక్ట్ అయిన విషయం చెప్పాడు శ్యామ్. నువ్వు వెళ్ళలేదా అని అడిగితే, లేదమ్మా 10th క్లాస్ ఎగ్జామ్స్ కదా, అందుకే డ్రాప్ అయ్యాను అని చెప్పాడు శ్యామ్. శ్వేతకి అర్థమైంది శ్యామ్ ఎందుకు వెళ్ళలేదో. ఇంతలో ఆఫీస్ నుండి రంగనాథ్ కూడా వచ్చాడు. మిగిలిన ముగ్గురు ఏమీ చెప్పకూడదని డిసైడ్ అయ్యారు. టైం చూసుకుని శ్వేతే చెప్తానని చెప్పింది. కాసేపు అయ్యాక డిన్నర్ కోసం కూర్చున్నారు. అప్పుడు రంగనాథ్, ఎలా అయింది ఇవాళ స్కూల్? బాగానే అయిందన్నా అని శ్యామ్ చెప్పాడు. విజయ్ ఏమీ మాట్లాడకుండా ఫుడ్ తింటున్నాడు. నువ్వేమీ చెప్పడం లేదేమిరా? వెళ్ళలేదా స్కూల్కి ఇవాళ? వెళ్ళానన్నా, బాగా అయింది. కొత్తగా ఏముంటుంది? ఇంతాల బ్యాంక్ దగ్గర మీ పీటీ సార్ కనిపించారు. ఏదో పనుండి వచ్చారు. ముగ్గురు ఫేస్లు షాక్లో ఉన్నాయి. ఆయన ఏమైనా చెప్పేసి ఉంటాడా విజయ్ సెలెక్ట్ అయ్యాడని అని ముగ్గురు వాళ్ళలో వాళ్ళు ముఖాలు చూసుకుంటున్నారు. నేను బిజీగా ఉన్నాను, మాట్లాడలేదు. చెయ్యి ఊపానంతే. అలా బిగిసిపోయి ఉన్నారేంటి? తినండి. అప్పుడే ముగ్గురు ఊపిరి పీల్చుకున్నారు. 2 రోజులు గడిచాయి. శ్వేత ప్రతిరోజు రాత్రి రంగనాథ్కి ఎలా అయినా విజయ్ సెలెక్ట్ అయ్యాడనే విషయం చెప్పాలని అనుకుంటుంది, కానీ చెప్పలేకపోతుంది. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ రంగనాథ్ ఆఫీస్ వెళ్ళిపోయాడు. ఏదో అర్జెంట్ పని ఉందని. స్కూల్కి రెడీ అవుతూ విజయ్కి ప్రాక్టీస్ ఉందని వైట్ డ్రెస్ బ్యాగ్లో పెట్టుకుని బ్యాట్ కూడా పట్టుకుని బయలుదేరుతుండగా రంగనాథ్ ఏదో ఫైల్ మర్చిపోయాడని మళ్ళీ ఇంటికి వచ్చాడు. విజయ్ చేతిలో బ్యాట్ చూశాడు. బ్యాట్ ఎందుకురా? ఇవాళ ఫ్రైడే కూడా కాదు కదా, స్పోర్ట్స్ పీరియడ్ ఏమీ లేదు కదా. అంటే నాన్న, పీటీ సార్ ఇవాళ తెమ్మని చెప్పారు. సరే, ఆయనతో నేను మాట్లాడతాను, వెళ్ళి చదువుకో. శ్వేత ఇదంతా చూస్తుంది. నిజం దాయడం ఎంత ప్రమాదకరమో అని అనుకుంటోంది. ఎలా చెప్పాలని తెగ ఆలోచిస్తోంది. ఈవినింగ్ అయింది. స్కూల్ నుండి పిల్లలు, ఆఫీస్ నుండి రంగనాథ్ ఇంటికి వచ్చారు. ఆ రోజు రంగనాథ్కి ఇష్టమైన పులావ్ని కుక్ చేసింది. అందరూ డిన్నర్ దగ్గర హాయిగా తింటున్నారు. అవును శ్వేత, ఏంటి స్పెషల్ ఇవాళ? పులావ్ కుక్ చేసావు అంటే అది ఏమైనా చెప్పు. ఒరే శ్యామ్, పులావ్లో మీ అమ్మని కొట్టే కర్రీ పాయింట్ కానీ బిర్యానీ కొట్టు కానీ ఇంకోటి లేదు. తినండి. ఏదో చెప్పబోయే ఆపేసావు. ఏంటిది శ్వేత? అది మన చిన్నోడు గురించి. ఏమైంది వాడికి? పుష్టిగా తింటున్నాడు కదా. అప్పుడు అక్కడే తింటున్న విజయ్ తినడం ఆపేశాడు. ఇంకా సగమే తిన్నానమ్మా, అప్పుడే చెప్పకన్నట్టు ఫేస్ పెట్టాడు. వాడు అండర్ 16కి సెలెక్ట్ అయ్యాడు అని చెప్పి గబుక్మని లేచి, అమ్మో పొయ్యి మీద పాలు పెట్టాను అని వెళ్ళిపోయింది. తింటూ ఆగిపోయాడు రంగనాథ్. విజయ్ వైపే చూస్తున్నాడు. కంచంలో పులావ్ ఉంది, నోట్లో ఒక మొద్దు ఉంది. అరవలేని పరిస్థితి. విజయ్ కూడా గుటకు వెయ్యాలా వద్దా అన్నట్టు చూస్తున్నాడు. రంగనాథ్ అప్పుడు, ఏ టీం సెలెక్ట్ అయ్యావురా? అండర్ 16 డిస్ట్రిక్ట్ నాన్న. ఓపెనరేనా? కాదు నాన్న, 2 డౌన్. ఓపెనింగ్ వేరే వాళ్ళకి ఇచ్చేశారు. సర్లే, ఊర్లో ఉన్న మ్యాచెస్, వీకెండ్లో ఉన్న మ్యాచెస్ మాత్రమే ఆడు. ఒక్క పూట స్కూల్ పోయినా ఊరుకోను. అన్నయ్యం చూసి బుద్ధి తెచ్చుకో. నెక్స్ట్ ఇయర్ నీ 10th, అప్పటికైనా ఇవన్నీ మాని ఒక దారిలో పడు అని చెప్పి అందరూ పులావ్ని ఎంజాయ్ చేసి పడుకున్నారు. అప్పుడు రంగనాథ్, ఎన్ని డేస్ అయింది శ్వేత వాడు సెలెక్ట్ అయ్యి? 3 డేస్ అయ్యిందండి. వాడు సెలెక్ట్ అవుతాడని నాకు తెలుసు. పెద్దవాడు రియలైజ్ అయినట్టు వీడెప్పుడు రియలైజ్ అవుతాడు. అప్పుడు శ్వేత, చిన్నవాడికి ప్యాంట్స్ కొనాలండి, పొట్టయ్యాయి ఉన్నవన్నీను. కిందన కుట్లు విప్పి ఇస్త్రీ చేసుకుని వేసుకుంటున్నాడు. శ్యామ్ ప్యాంట్స్ ఏమైనా ఉంటే చూడు శ్వేత వాడికి. ఇప్పటికిప్పుడు కొనమంటే ఎక్కడి నుంచి కొంటాం? చిన్నోడు శ్యామ్ కన్నా 2 ఇంచులు పొడిగానండి. సరే చూద్దాంలే, ఖర్చులు పెరుగుతున్నాయి, పెద్దవాళ్ళు అవుతున్నారు. లోన్కి అప్లై చేద్దామని నేను అనుకుంటున్నాను. నన్ను ఏమైనా జాబ్ చేయమంటారా? ఎక్కడ చేసినా 5-10 వేల దాకా ఇస్తారు కదండి అని శ్వేత చెప్పింది. అదే వద్దు శ్వేత, లోన్ తీసుకుంటా. మేనేజర్తో మరి మాట్లాడతాను అని మాట్లాడుకుని పడుకున్నారు. మరుసటి రోజు బ్యాంక్లో పర్సనల్ లోన్కి అప్లై చేశాడు రంగనాథ్. లోన్ అప్రూవల్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది. స్టాఫ్ అవ్వడంతో వెంటనే అప్రూవ్ కూడా అయింది. కానీ అతని శాలరీలోంచి కొంచెం తగ్గుతుందని బాధపడ్డాడు. ఆ మనీతో అందరూ కొత్త బట్టలు, అలానే శ్యామ్ 10th పాస్ అయ్యాక కాలేజ్ ఫీజు కోసం మనీ పక్కన పెట్టుకున్నారు. సెకండ్ హ్యాండ్లో కంప్యూటర్ కూడా కొన్నారు శ్యామ్ కోసం. కొన్ని నెలలు గడిచాయి. విజయ్ అండర్ 16కి వెళ్ళినా
అవకాశాలు మాత్రం ఎక్కువగా రావడం లేదు. వచ్చిన అవకాశంలో బాగానే పెర్ఫామ్ చేస్తున్నాడు. ఆడిన మ్యాచెస్లో స్కోర్ చేశాడు, కానీ ఇంకా ఎక్కువ ఛాన్సెస్ వచ్చి ఉంటే బాగుంది అనుకున్నాడు. శ్యామ్ 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా అయ్యాయి. ఎగ్జామ్స్ అన్నీ కూడా బాగా రాశానని చెప్పాడు. రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాడు. రేపో మాపో అన్నట్టు ఉంది వాతావరణం. రంగనాథ్ విజయ్తో ఈ ఇయర్ 10th వచ్చావు కాబట్టి స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పాడు. అలానే ఈ ఇయర్లో విజయ్కి పెద్ద మ్యాచెస్ కూడా ఉన్నాయి. ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలని అర్థం కావడం లేదు విజయ్కి. ఇంతలో 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చాయని శ్యామ్కి ఫ్రెండ్స్ ఫోన్ చేసి చెప్పారు. ఇంటర్నెట్లో చూసుకోవడానికి అందరూ ఎక్సెప్ట్ శ్యామ్ హడావిడిగా కంప్యూటర్ రూమ్ ముందు కూర్చున్నారు. శ్యామ్ మాత్రం వేరే రూమ్లో ఉన్నాడు. రిజల్ట్స్ విజయ్ని చెక్ చేయమన్నాడు. విజయ్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేశాడు. స్పిన్ అవుతుంది ఐకాన్. రిజల్ట్స్ వచ్చాయి. శ్యామ్ 81%తో పాస్ అయ్యాడు. విజయ్ ఎగిరి గట్టిగా అరిచాడు. అన్నయ్య 81% వచ్చింది. శ్వేత వెంటనే రవలడ్డులు చేయడానికి వంటింట్లోకి వెళ్ళిపోయింది. రంగనాథ్ ఆ పేజీలో ఉన్న ప్రతి సబ్జెక్ట్లో ఎంత మార్కులు వచ్చాయో చూస్తున్నాడు. శ్యామ్ కూడా ఆ రూమ్లోకి వచ్చాడు. రంగనాథ్ పక్కనే కూర్చున్నాడు. అన్నీ ఓకే, కానీ మ్యాథ్స్లో 20, సైన్స్లో 30 మార్కులు పోయాయి. అవి కనుక బాగా చేసుంటే నీ పర్సంటేజ్ 85 పైన వచ్చేది. నానా రీకౌంటింగ్ ఏమైనా పెట్టిద్దామా? బాగానే రాశాను అవి కూడా ఏం అక్కర్లేదులే, కంగ్రాట్స్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు రంగనాథ్. రంగనాథ్ అండ్ శ్వేత శ్యామ్ని మంచి కాలేజ్లో ఇంటర్లో జాయిన్ చేయాలని కాలేజీల చుట్టూ తిరగడం మొదలుపెట్టారు. కానీ శ్యామ్ ఆల్రెడీ పాలీసెట్ ఎగ్జామ్ రాశానని, అందులో తనకి మంచి ర్యాంక్ వచ్చిందని చెప్పి వాళ్ళని షాక్ గురి చేశాడు. అదేంట్రా, మేము ఎంపీసీలో నేను జాయిన్ చేద్దామని మంచి కాలేజ్ చుట్టూ తిరుగుతున్నాం, పాలిటెక్నిక్ దేనికి? పాలిటెక్నిక్ అయితే తక్కువ ఖర్చుతో ఎక్కువ నేర్చుకోవచ్చు నాన్న. మా సీనియర్ ఒక అతను ఆల్రెడీ జాయిన్ అయ్యారు. బాగా చదివితే గవర్నమెంట్ స్టైఫండ్ కూడా ఇస్తుందంట. హాస్టల్, బోర్డింగ్ అన్నీ బాగుంటాయని విన్నాను. కాకినాడ పాలిటెక్నిక్లో నాకు ఈసీ వచ్చింది నాన్న. అక్కడే జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. రంగనాథ్కి ఆనందపడాలో బాధపడాలో అర్థం అవ్వలేదు. శ్వేత వైపు చూసి ఏంటిది, ఏం చేయాలి అన్నట్టు మొహం పెట్టాడు. ఫస్ట్ టైం వాళ్ళ ఫ్యామిలీలో ఒకరు వాళ్ళందరికీ దూరంగా ఉండబోతున్నారు. అది విజయ్కి బాధగానే అనిపించింది. విజయ్ కూడా చెప్పకుండా శ్యామ్ ఇదంతా ప్లాన్ చేసుకున్నాడని కొంచెం ఫీల్ అయ్యాడు. శ్యామ్ ఎప్పుడు నీకు చెప్తే నువ్వు నేను ఎప్పుడు వెళ్ళిపోతానని ఎక్కువగా ఆలోచిస్తావు. అది నీ గేమ్ మీద కూడా ఇంపాక్ట్ అవుతుంది. అందుకే ఇది అందరి దగ్గర దాచిపెట్టాను. నువ్వు ఒకటి మర్చిపోకు, ఈ ఇయర్ నీ 10th క్లాస్. ఎంతసేపు ఆడతావో అంతసేపు చదువుకో, ఎంతసేపు చదువుతావో అంతసేపు ఆడుకో. రెండిటికి ఈక్వల్గా ఇంపార్టెన్స్ ఇవ్వు. బ్యాలెన్స్ చేసుకో. దేనికైనా నీ బెస్ట్ ఇస్తే అది కూడా నీకు తిరిగి బెస్టే ఇస్తుంది. నేను జస్ట్ 2-3 అవర్స్ దూరంలోనే కదా ఉంటాను అని శ్యామ్ విజయ్కి చెప్పాడు. బాధగా ఉన్న శ్యామ్ కాకినాడ స్టార్ట్ అయ్యాడు. ఫ్రెండ్ దగ్గర కారు తీసుకుని సామాన్ అంతా కారులో ఎక్కించి శ్యామ్ని డ్రాప్ చేశాడు రంగనాథ్. అలా కొన్ని మంత్స్ గడిచాయి. అండర్ 16లో ఒక ఇంపార్టెంట్ 1 డే టోర్నమెంట్ స్టార్ట్ అవబోతుంది. 50 ఓవర్స్ నాకౌట్ టోర్నమెంట్. బాగా ట్రైన్ అయ్యాడు విజయ్. ఈ టోర్నమెంట్లో సౌత్లో ఉన్న అన్ని స్టేట్స్ పోటీ చేస్తున్నాయి. న్యూట్రల్ వెన్యూ అయిన ముంబైని సెలెక్ట్ చేసుకున్నారు. ముంబైలోనే రీసెంట్గా కట్టిన ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఈ గేమ్స్ అన్నీ జరుగుతున్నాయని చెప్పారు. ఇదే కాంప్లెక్స్లో హాకీ, ఫుట్బాల్, బ్యాడ్మింటన్, టెన్నిస్ లాంటి వేరే గేమ్స్ కూడా ఉన్నాయి. ఇండియాలో అతిపెద్ద స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇది. ప్రతి గేమ్ నాకౌట్ గేమ్. అండ్ ఈ టోర్నమెంట్లో బాగా ఆడితే అండర్ 19స్కి ఈజీగా సెలెక్ట్ అవ్వచ్చని కోచ్ అండ్ మేనేజర్ టీంకి చెప్పారు. ఎలా అయినా టాప్ పెర్ఫార్మెన్స్ ఇవ్వాలని విజయ్ ఆశపడ్డాడు. ఫస్ట్ మ్యాచ్ స్టార్ట్ అయింది. విజయ్ది సెకండ్ డౌన్ వలన వెయిట్ చేస్తున్నాడు బ్యాటింగ్ కోసం. ఓపెనర్స్ బాగా ఆడుతున్నారు. 1 డౌన్ దిగిన అతను కూడా బాగానే ఆడుతున్నాడు. ఇంకా జస్ట్ 5 ఓవర్స్ ఉండగా విజయ్కి ఛాన్స్ వచ్చింది బ్యాటింగ్కి. నాట్అవుట్ అవ్వకుండా 10 బాల్స్లో 25 రన్స్ కొట్టాడు. అందరూ అప్రిషియేట్ చేశారు. మ్యాచ్ కూడా గెలిచారు. నెక్స్ట్ మ్యాచ్కి విజయ్ సెలెక్షన్ డైలమాలో పడింది. టీంలో స్ట్రాంగ్ ప్లేయర్ అయిన రంజిత్ ఫస్ట్ గేమ్ మిస్ అయ్యాడు, కానీ సెకండ్ గేమ్కి అవైలబుల్లో ఉన్నానని చెప్పాడు. అతను పవర్లో ఉన్న లోకల్ ఎమ్మెల్యే కొడుకు కూడా. టీంలో ఉన్న ప్రతి వాళ్ళకి ఏదో ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంది. విజయ్కి ఏమీ లేదని విజయ్ని పక్కన పెట్టేశారు. అలా పక్కన పెట్టినా సరే ఎవరు క్వశ్చన్ చేయరని అందరికీ తెలుసు. రంజిత్ వచ్చాడు. నెక్స్ట్ మ్యాచ్ కూడా గెలిచింది విజయ్ వాళ్ళ టీం. ఆ తర్వాత మూడో మ్యాచ్ చాలా క్రూషియల్ మ్యాచ్. రంజిత్ తన నీ పెయిన్ మళ్ళీ స్టార్ట్ అయిందని, అవైలబుల్లో లేనని చెప్పాడు. విజయ్కి ఛాన్స్ వస్తుందని చాలా ఆశపడ్డాడు. ప్రాక్టీస్ చేస్తున్న టీంతో కూడా. మ్యాచ్కి 1 డే ముందు రంజిత్ కోచ్తో బాగానే ఉన్నానని డాక్టరేట్ సర్టిఫికేట్ కూడా తెచ్చుకున్నాడు. దాంతో విజయ్ని మళ్ళీ కూర్చోపెట్టేశారు. విజయ్ ఫేస్ చాలా డల్గా అయింది. అది చూసి రంజిత్ బాగా ఎంజాయ్ చేశాడు. పదే పదే విజయ్ చేత వాటర్, టవల్స్ తెప్పించుకోవడం, బ్యాట్ నాక్ చేయమని చెప్పడం, షూ లేసులు కట్టించుకోవడం లాంటివి చేస్తున్నాడు రంజిత్. విజయ్ ఇదంతా
అబ్జర్వ్ చేస్తున్నాడు కానీ ఎవరికి చెప్పలేదు. ఆ మ్యాచ్ కూడా గెలిచేశారు. నెక్స్ట్ ఇంకా క్వార్టర్ ఫైనల్స్లోకి వెళ్ళారు. రంజిత్ మళ్ళీ ప్రాక్టీస్ టైంలో తనకేదో ఇంజురీ అయిందని, నీ పెయిన్ ఇంకా ఎక్కువ అవుతుందని, నెక్స్ట్ మ్యాచ్ డౌటే అన్నట్టు నోటీస్ పంపాడు. విజయ్కి అర్థమైంది. హోప్స్ పెంచి మళ్ళీ కోల్చడమే రంజిత్ పని అని తెలుసుకున్నాడు. కోచ్ విజయ్ని ఇన్వాల్వ్ చేశారు టాప్ లెవెల్లో. కానీ రంజిత్ బ్యాక్కి వచ్చేశాడు. కానీ ఈసారి ఓపెనర్ అయిన కిరణ్ సిక్ అవ్వడంతో విజయ్కి ఛాన్స్ వచ్చింది. దాంతో విజయ్ని ఓపెనింగ్ చేయమన్నారు. ఎలాగో విజయ్ ఓపెనర్ అవడం వలన ఆ ఛాన్స్ విజయ్కి ఇచ్చారు. ఈ ఆపర్చునిటీని ఎలా అయినా వదులుకోకూడదని విజయ్ ఫిక్స్ అయ్యాడు. మ్యాచ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నారు. విజయ్ అండ్ రోహిత్ దిగారు. విజయ్ రోహిత్తో ఒక మాట చెప్పాడు. ఎలా అయినా మన ఇద్దరం సెంచరీస్ కొట్టాలి, మ్యాక్సిమం ఓవర్స్ అన్నీ మనమే ఆడాలి. ఇద్దరు బాగా స్టార్ట్ చేశారు. విజయ్ ప్రతి ఓవర్లో ఒక బౌండరీ కానీ లేకపోతే ప్రతి బాల్ని సింగిల్స్ తీస్తూ స్ట్రైక్ రొటేట్ చేస్తూ 12 ఓవర్స్కే ఇద్దరు తలో 50 కొట్టారు. రంజిత్ ప్రే చేస్తున్నాడు వీళ్ళు తొందరగా అవుట్ అవ్వాలని. ఈ లోపున స్పిన్ బౌలింగ్ స్టార్ట్ అయింది. విజయ్కి స్పిన్ అంటే పిచ్చి. చితక్కొట్టుడు కొట్టాడు. విశ్వరూపం చూపించాడు. ప్రతి ఓవర్లో కనీసం 2-3 సిక్స్లు కొడుతున్నాడు. 40 ఓవర్స్ అయ్యాయి, ఇంకా వికెట్ పడలేదు. విజయ్ 175 రన్స్ కొట్టాడు. రోహిత్ 120 రన్స్ దగ్గర ఉన్నాడు. ఫుల్గా డామినేట్ చేస్తున్నారు. ఇంకా జస్ట్ లాస్ట్ 5 ఓవర్స్ ఉండగా విజయ్ డబుల్ సెంచరీ కొట్టేశాడు. ఈ ఇన్నింగ్స్తో తన పొజిషన్ని ఫిక్స్ చేసుకున్నాడు. అటుపక్క రంజిత్కి అసలు బ్యాటింగ్ ఛాన్సే రాలేదు. మ్యాచ్ విన్ అయ్యాక డ్రెస్సింగ్ రూమ్లో అందరూ విజయ్ని కంగ్రాచులేట్ చేశారు. అది లోకల్ రికార్డ్ అని న్యూస్ పేపర్ల వాళ్ళు కూడా వచ్చి ఫోటోలు తీయడం మొదలుపెట్టారు. విజయ్ ఫ్రెష్ అయ్యి వెళ్తుండగా రంజిత్ విజయ్ని ఆపాడు. ఏంట్రా, ఒక్క మ్యాచ్కే హీరో అయిపోయావని అనుకుంటున్నావా? అసలు ఎవడరా నువ్వు నాతో పెట్టుకుంటున్నావు అని వార్నింగ్ ఇవ్వడానికి ముందుకొచ్చాడు. అప్పుడు విజయ్, చూడు రంజిత్, నీకు మీ ఫాదర్ బ్యాకప్ ఉంది, పెద్ద ఫ్యామిలీ నుండి వచ్చావు. మా నాన్న బ్యాంక్లో జస్ట్ మామూలు ఎంప్లాయ్. క్రికెట్ అంటేనే అసలు ఇష్టం లేదు, కొట్టి చదివించారు. అన్నయ్య కూడా క్రికెట్ అంటే ఇష్టం, కానీ నాన్న కోసం వదిలేశాడు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీయా కాదనే డౌట్ నాకు ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా నేను ఇంత దూరం వచ్చి పెర్ఫామ్ చేస్తున్నానంటే నేనేంటో, నా టాలెంట్ ఏంటో నీ ఊహకే వదిలేస్తున్నాను. ఎన్ని ఆటంకులు వచ్చినా ఇప్పటిదాకా అచీవ్ చేసుకుంటూ వస్తున్నా. నువ్వు మధ్యలో వచ్చి వార్నింగ్ ఇచ్చావని, ఏడిపించావని నేను క్రికెట్ వదిలేసి వెళ్ళిపోను. అలా వెళ్ళిపోతాను అనుకుంటే నీకన్నా పిచ్చోడు ఇంకోడెవడూ లేడు. ఈ విషయం నీకు ఇప్పటికి అర్థమైపోవాలి. నీకు వేరే పనేమీ లేదు, నాకు చాలా ఉన్నాయి. సీ యూ ఎట్ ద నెక్స్ట్ గేమ్ అని చెప్పి విజయ్ డ్రెస్సింగ్ రూమ్ నుండి బయటికి వచ్చాడు. మ్యాచ్ విశేషాలన్నీ అన్నయ్యకి చెప్పాలని షామికి ఫోన్ చేసి ఆ కాంప్లెక్స్ చుట్టూ నడుస్తున్నాడు. బ్యాడ్మింటన్ డిపార్ట్మెంట్, టెన్నిస్ డిపార్ట్మెంట్లు, టూర్లన్నీ చూస్తూ ఇండియా బ్యాడ్మింటన్ టెన్నిస్లో సాధించిన రికార్డులు, కప్పులు, ఫోటోలు, ఆర్కైవ్స్ అన్నీ ఆ మ్యూజియంలో చూస్తున్నాడు. ఇంకా లేట్ అవుతుంది, మెస్కి వెళ్ళి డిన్నర్ చేద్దాం అనుకునే టైంకి పెద్ద ఉరుములతో వాన స్టార్ట్ అయింది. సరే కాసేపు పక్కనే ఉన్న హాకీ డిపార్ట్మెంట్లో కప్స్ అండ్ మెడల్స్ చూద్దామని వెళ్ళాడు. ఇండియా హాకీలో ఎంత బాగా చేసేదో అప్పట్లో అని అక్కడున్న ఫొటోస్, కప్స్, మెడల్స్ చూస్తే విజయ్కి అర్థమైంది. 1975లో హాకీ వరల్డ్ కప్ విన్నర్స్ ఇండియా అని తెలుసుకున్నాడు. అలా చూస్తుండగా 1985 సుల్తాన్ అజ్లాన్ కప్ విన్నింగ్ ఫోటో చూసి నెక్స్ట్కి మూవ్ అవుతుండగా ఏదో డౌట్ వచ్చి మళ్ళీ 1985 సుల్తాన్ అజ్లాన్ కప్ విన్నింగ్ టీం ఫోటో చూశాడు. అది చూడగానే నమ్మలేకపోయాడు. శ్యామ్ని ఫోన్ పెట్టేయమన్నాడు. వెంటనే పెద్ద మెరుపు మెరిసింది. ఆ ఫోటోలో విజయ్ వాళ్ళ నాన్న రంగనాథ్ కూడా ఉన్నాడు. చేతిలో హాకీ స్టిక్ ఉంది. చూసింది నిజమో కాదా అని ఆ ఫోటో కిందనున్న నేమ్స్ అని చదువుతున్నాడు. అప్పుడు అక్కడ ఉన్నది రంగనాథ్ అని అర్థమైంది. 1986 ఫోటో ఆర్కైవ్ చూశాడు. అక్కడ కూడా రంగనాథ్ అండ్ ఇండియా టీమ్ పిక్స్ 2 ఉన్నాయి. 1987లో మోస్ట్ నెంబర్ ఆఫ్ గోల్స్ కొట్టిన ప్లేయర్గా రంగనాథ్ నేమ్ బోర్డు మీద ఉంది. విజయ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. నెక్స్ట్ 1988 చెక్ చేద్దామని చూస్తే అక్కడ ఏమీ లేవు. 1989 పిక్స్లో కూడా రంగనాథ్ గురించి ఏమీ లేవు. 1990 ఒలింపిక్స్ స్క్వాడ్లో నేమ్ ఉంది, కానీ టీమ్ పిక్చర్లో మాత్రం రంగనాథ్ లేడు. ఏమైందా అని ఆ తర్వాత ఆలోచనలో పడ్డాడు విజయ్. సో ఇదండి 3rd ఎపిసోడ్ కాన్సిక్వెన్సెస్. ఇప్పటిదాకా మీకు ఈ సిరీస్ అంతా బాగా నచ్చిందని ఆశిస్తున్నాను. మీరు 1-2 ఎపిసోడ్స్ మర్చిపోయి ఉంటే ఎలా ఉంటాయో అని మీకు తెలుసుకోవాలంటే మళ్ళీ ఇంకోసారి వినండి. చాలా ఎమోషనల్గా బాగుంటుంది ఈ స్టోరీ అంతాను. నాకైతే బాగా నచ్చే నేను రాస్తున్నాను దీన్ని. మీకు కూడా బాగా నచ్చే వింటున్నారని ఆశిస్తున్నాను. మీకు నచ్చినట్టయితే నాకు ఇన్స్టాలో కానీ, ట్విట్టర్లో కానీ, gupchupodcast@gmail.com కానీ ప్లీజ్ మెసేజ్ పెట్టండి. ఎందుకంటే నన్ను ముందుకు నడిపించేది మీ మెసేజెస్సే. నాకు ఒక ఫుల్ టైం జాబ్ ఉన్నా, ఒక చిన్న పిల్లాడున్నా, నేను షార్ట్ ఫిల్మ్స్ గురించి ఏవో రాసుకుంటున్నా,
పాడ్కాస్ట్ చేయాలి, మీకు ఏదో అందించాలనే ఆ ఉత్సాహం నాకు ముందుకు తీసుకెళ్లేది కేవలం మీ మెసేజెసే. రేడియో అంటే అట్లీస్ట్ ఈ రోజుల్లో ఫోన్ చేసి రేడియో వాళ్ళతో మాట్లాడుతున్నారు. కానీ పాడ్కాస్ట్లో ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే మీతో కనెక్ట్ అయ్యేది మెసేజెస్ ద్వారానే, ఈమెయిల్స్ ద్వారానే. మీరు మెసేజెస్ అండ్ ఈమెయిల్స్ చేస్తూ ఉంటేనే నాకు కూడా హ్యాపీగా ఉంటుంది, నన్ను ముందుకు తీసుకెళ్ళనిస్తుంది. అండ్ మీకు కూడా మంచి కంటెంట్ ఇవ్వాలని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇది 1 వే ట్రాఫిక్లా కాకుండా 2 వే ట్రాఫిక్లో ఉంటేనే మనకి బాగుంటుంది. సో మీకు టైం ఉన్నప్పుడల్లా నాకు మెసేజ్ చేయండి. అండ్ నాకు వచ్చిన ప్రతి మెసేజ్ని నేను ఎప్పుడు రెస్పాండ్ అవుతూనే ఉంటాను. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటిదాకా గప్ చెప్పు.